హలో గైస్, బిగ్ బాస్ ముచ్చట్లు మొదలు పెడదామా? ఇక డే 3 ఎపిసోడ్ 4లో మనకి ఓనర్స్ అందరూ సంజన చేసిన ఇష్యూ గురించి, ఆ గొడవ గురించి డిస్కషన్ చేసుకొని టెనెంట్స్ను ఎవరిని అలో చేయము, సంజనాని ముఖ్యంగా 2 days దాకా అలో చేయము అని చెప్తారు. ఓన్లీ భరణిని, తనుజ అండ్ రాముని అలో చేస్తాము, బ్యాటరీస్ చేంజ్ చేసుకోవడానికైనా, ఫుడ్ ప్లేట్స్ కట్టుకోవడానికైనా అప్పుడు అలో చేస్తామని చెప్తారు. మనకి ఎపిసోడ్ అనేది ఆ ఇష్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. డే 4లోకి మార్నింగ్ లేవగానే తార్మార్ తక్కరమార్ అనే సాంగ్ తోటి స్టార్ట్ అయిపోద్ది. అక్కడనే అర్థమైపోయింది, ఈరోజు ఏదో తార్మార్ తక్కరమార్ ఉంది, తార్మార్ అయ్యేలా ఉంది ఏదో అని అనుకున్నట్టే జరిగింది ఎపిసోడ్. టోటల్లీ తారుమారు అయిపోయింది. అందరూ ఒక డైనమాలో పడిపోయారు హౌస్ మేట్స్. ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే పెద్ద. చూద్దాం ఎపిసోడ్ ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ డే రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈరోజటి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోబోతాం. డే 4 ఎలా స్టార్ట్ అయిందంటే చాలా జాలీగా స్టార్ట్ అయిపోయింది. చాలా ఫన్నీ గెటప్ వేసిండు మన ఇమాన్యుయల్. మన సంజన రెడీ చేసి హౌస్లోకి తీసుకొచ్చిండు. నేనైతే ఫుల్ నవ్వుకున్నా. అక్కడ మన ఇమాన్యుయల్ లేడీలాగా వచ్చి తను డైలాగ్స్ చెప్తుంటే అక్కడ ఫన్ వేరే లెవెల్లో ఉంది మొత్తం. నేనైతే ఫుల్ నవ్వుకున్నా. కొంచెం ఇక్కడనైతే ఈ ఫన్నీ వేలో ఎంటర్టైన్మెంట్ కొంచెం ఇమాన్యుయల్ ఇవ్వగలుగుతాడు అనేది అయితే మనకి తెలిసింది. ఇన్ని రోజులు ఏం ఫన్ చేస్తలేడు, ఇతన్ని కామెడియన్ కేటగిరీ నుంచి తీసుకున్నారు కదా, ఏం ఫన్ చేస్తలేడు అనుకున్నా. బట్ నిన్న 1 డేలోనే ఫుల్ నవ్వేలా చేసిండు. ఇది తర్వాత బిగ్ బాస్ సంజనాని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటాడు. నేను కూడా షాక్ అయినా, బిగ్ బాస్ సంజనాని కన్ఫెషన్ రూమ్కి ఎందుకు రమ్మని ఉంటాడు, ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తాడా అని అనుకున్నా. బట్ పెద్ద ఫిట్టింగే పెట్టిండు అక్కడ. సంజనాని 2-3 క్వశ్చన్లు అడిగిన హౌస్ మేట్స్ తోటి, నీకు ఎలా ఉంది, హౌస్ మేట్స్ ఓకేనా అనుకుంటా క్వశ్చన్స్ వేస్తే హౌస్ మేట్స్ అందరూ నన్ను కార్నర్ చేస్తారు, ఓకే అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతారు అని సంజన చెప్పుకొచ్చింది. అయితే లాస్ట్కి ఏమంటాడు బిగ్ బాస్, ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ జరగబోతుంది, క్యాప్టెన్సీ కంటెండర్లు కావాలి, నువ్వు ఒక 5 పేర్లు చెప్పు, ఓనర్స్ నుంచి 2, టెనెంట్స్ నుంచి 3 సెలెక్ట్ చేసి చెప్పు అని అంటే, సెల్ఫ్గా నా పేరు చెప్పుకోవచ్చా అని అడిగితే చెప్పుకోవచ్చు అని అంటే, నీ ఇష్టం అని అంటాడు. అప్పుడు సంజన తన పేరు చెప్పుకొని తన పేరుతోటి మొదలుపెట్టి హరీష్, పవన్, సృష్టి, ఇమాన్యుయల్ వీళ్ళ 5 పేర్లు చెప్పింది, ఇంక్లూడింగ్ సంజన 5. అలాగే ఎవరిని ఎందుకు సెలెక్ట్ చేసినో రీజన్ చెప్పమంటే చాలా సింపుల్ రీజన్స్ చెప్పింది. అసలు క్యాప్టెన్సీ అంటే ఎట్లా ఉండాలి, పిల్లుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్న పద్ధతిలో సెలెక్ట్ చేయాలి మనం. అట్లా టాస్క్ ఇవ్వకుండా మన మాటల ద్వారా చెప్తున్నామంటే ఇవే రీజన్స్ చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, తనకి వీక్గా అనిపించిన వాళ్ళు, తనతోటి క్లోజ్గా ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసింది. హరీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి అనుకుంటా హరీష్ని సెలెక్ట్ చేసింది. ఇమాన్యుయల్ తోటి నా బాండింగ్ బాగుంది అని ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసింది. సృష్టిని లేడీలో నాకు తను పెద్ద కాంపిటీటర్గా ఉండదు అని తనని సెలెక్ట్ చేసింది. పవన్ ఈజ్ క్యూట్ అండ్ స్వీట్గా ఉంటాడు కాబట్టి పవన్ని సెలెక్ట్ చేసింది. ఇట్లా వీళ్ళకి రీజన్స్ చెప్పి సెలెక్ట్ చేసింది. ఇదే ముచ్చట పోయి బయట చెప్పుకో, కంటెండర్లకి మనం హౌస్ మేట్స్కి చెప్పుకో అని బిగ్ బాస్ బయటకి పంపించినాకలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందరినీ పేర్లు పెట్టి పిలిచింది. అప్పుడు అందరూ హౌస్ మేట్స్ అందరూ అసలు వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసినావు, నువ్వెందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని హౌస్ మేట్స్ దాదాపు అందరు క్వశ్చన్స్ వేసారు. తను అందరితోటి బాండింగ్ నాకు మంచిగా ఉంది అనుకుంటా చెప్పుకుంటా సెలెక్ట్ చేసింది. కానీ హౌస్ కావాల్సింది బాండింగ్ కాదు, ఒక క్యాప్టెన్ లక్షణాలు ఎవరికి ఉన్నాయి అవి చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అందరూ ఇక్కడికి గెలవడానికే వచ్చారు. మన లోపల ఏదో ఒకటి ఉంటేనే కదా బిగ్ బాస్ మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిండు అని సంజన గట్టిగా చెప్తుంది. నిజమే కదా ఈ ముచ్చటనైతే. బిగ్ బాస్ ఇంతమంది సెలబ్రిటీలో, ఇంతమంది కామనర్స్లో ఏదో ఒకటి చూసి కదా హౌస్లోకి పిలిచింది. సో
క్యాప్టెన్సీ కంటెండర్గా వీళ్ళు అర్హులే. ట్రోఫీకి ఎలా అర్హులో క్యాప్టెన్సీ కంటెండర్ కూడా అర్హుని చాలా చక్కగా చెప్పింది సంజన. నేను కూడా అర్హునే, నేనెందుకు కాకూడదు, ఎవరు ఆట వాళ్ళకి తెలుసు, ఎవరు అయినా గెలవాలనే ఆడుతారు, సో నా పేరు కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా అని చాలా చక్కగా చెప్పింది సంజన ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్తాడు, అందరు హౌస్మేట్స్ని ఒక దగ్గర చేర్చి ఓన్లీ క్యాప్టెన్సీ కంటెండర్లని సోఫాలో కూర్చునబెట్టి వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళకి ఒక థమ్స్ అప్ డౌన్ అనే స్టిక్స్ ఇచ్చి అలాగే మన హౌస్మేట్స్కి ఎన్వెలప్స్ ఇచ్చి చూస్తే వాళ్ళకి నంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క నెంబర్ తోటి బిగ్ బాస్ పిలిచుడు తోటి అప్పుడు కోరుకోవడం, మనం కబడ్డీలో ఖోఖోలో ఎట్లా కోరుకుంటామో సో ఇక్కడ కోరుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఎవరెవరికి పోయిర్రు అనేది చెప్తా. ఇమ్ము భరణికి సపోర్ట్ చేద్దామని అనుకున్నాడు, ఓకే వెళ్ళిపోయిండు. సంజన, శ్రీజ వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. షష్ఠికి రాము సపోర్ట్ చేస్తున్నాడు, పవన్కి ప్రియా సపోర్ట్ చేస్తుంది, హరీష్కి కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇలా టీమ్స్ అయితే జట్లు అయితే మనకి వచ్చేసినాయి. టాస్క్కి వెళ్ళిపోదాం ఇక మనం. వదలకు బెదరకు అనే టాస్క్, ఇదే కదా టాస్క్. అసలు తార్మార్ తక్కరమార్ అనే సాంగ్ ఎందుకు పెట్టారో ఇక్కడ అర్థమైంది, ఇక్కడనే తెలుసుకోవాలి. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ దాదాపు మనకి తెలిసింది అయితే మనం ఇది ఫ్యూ సీజన్స్ ఎలా ఉంటాయి, ఒక టాస్క్ పెడతారు, ఆ టాస్క్లో ఏ గ్రూప్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అనే కేటగిరీ నుంచి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఆ 5 మెంబర్స్కి మళ్ళీ టాస్క్ కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇలా జరిగింది, సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచి సంజనాని ఒక 5గురిని సెలెక్ట్ చేయమని, ఆ 5గురు మళ్ళీ మిగతా వాళ్ళని ఎంచుకోవడం, 1 పర్సన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ 1 పర్సన్ సపోర్టర్స్ ఎవరైతే వచ్చారో ఇక్కడ సపోర్టర్స్ గేమ్ ఆడి కంటెండర్లని గెలిపించి క్యాప్టెన్సీ చేయాల్సిన టాస్క్ పెట్టింది అన్నట్టు. ఇక్కడ ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు గేమ్ ఆడాలి, వీళ్ళు కంటెండర్లు ఎవరైతే మనకి క్యాప్టెన్ వద్దో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఆ ప్రాసెస్ చెప్తా. ఇప్పుడు వదలకు బెదరకు అనే టాస్క్ ఏంటంటే ఒక వాల్కి రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ పట్టుకొని వేలాడాలి. ఎవరైతే ఎండ్ బజర్ వచ్చేదాకా లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే క్యాప్టెన్ అవుతారు. అంటే ఇక్కడ సపోర్టర్ గేమ్ ఆడతాడు, కానీ సపోర్టర్ ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరైతారో వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. అంటే ఇక్కడ సపోర్టర్ క్యాప్టెన్సీ కంటెండర్ని గెలిపిస్తాడు అన్నమాట, ఇద్దరు కలిసి ఆడతారు. ఇక్కడ కంటెండర్ ఏం చేస్తాడు, మిగతా సపోర్టర్స్ వాళ్ళ రాడ్స్ తీసి తొందర పడేలా కింద నేలకి తాకేలా మిగతా వీళ్ళంతా చేస్తారు కంటెండర్స్. సో ఇక్కడ సంచాలక్ని మనీష్ని నిర్ణయించినప్పటికీ మనీష్ ఇక్కడ చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బజర్లో పవన్ వచ్చిండు. పవన్ రాము రాడ్ రిమూవ్ చేయడానికి వెళ్ళేటప్పుడు రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ అనేటి 2 ఇచ్చిండు మనకి బిగ్ బాస్. రెడ్ లైట్ పడినప్పుడు సంచాలక్ తను ఒక కంటెండర్ని పిలిచి, తనకి ఇష్టమైన కంటెండర్ని పిలిచి గ్రీన్ లైట్ పడేటప్పుడు రాడ్ తీయాలి. నీకు ఇష్టమైన అపోజిట్ సపోర్టర్ ఎవరున్నారో వాళ్ళ రాడ్ తీయాలి. సో ఇక్కడ సంచాలక్ ఏం చేసిండు, పవన్ వచ్చినప్పుడు షష్ఠి వచ్చినప్పుడు చెప్పిండు, ఇమాన్యుయల్ వచ్చినప్పుడు చెప్పలే. పవన్ వచ్చి రాముది తీసిండు, షష్ఠి వచ్చి ప్రియా రాడ్ తీసింది, అప్పుడు ఇమాన్యుయల్ వచ్చి ప్రియా రాడ్ తీసిండు. బట్ రెడ్ లైట్లోనే తీసిండు, గ్రీన్ లైట్లో తీయలేదు. ఇక్కడ సంచాలక్ బాధ్యత ఏంటిది, గేమ్ని సక్రమంగా జరపడం, చూసుకోవడం, రూల్స్ చెప్పడం, రూల్స్ పాటించుతురా లేదా అని చూడడం. ఇక్కడ రూల్స్ ఓకే, కానీ నువ్వు ఇద్దరికి చెప్పినప్పుడు ఇమాన్యుయల్ కూడా చెప్పాలి కదా, ఎందుకు చెప్పలే అంటే మనీష్ నువ్వు కావాలనే చేసినావు, నువ్వు ఒక స్ట్రాటజీతోటే ఆడినావు. ఈ భరణి అండ్ ఇమాన్యుయల్ని ఎలిమినేట్ చేద్దాం గేమ్ నుంచి, ఇమాన్యుయల్ అవద్దు అన్న థాట్లో నువ్వు వెళ్ళిపోయినావు. అర్థమైంది, ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఇద్దరికి చెప్పినావు, నువ్వు ఇమాన్యుయల్కి చెప్పలేదు అంటేనే అర్థమైంది నువ్వు వీళ్ళని ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయినావు.
అని అర్థమైంది. కానీ ఇది అన్‌ఫెయిర్. నువ్వు సంచాలక్ కాబట్టి సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి నువ్వు అలా చేయడం కరెక్ట్. నువ్వు అన్‌ఫెయిర్ సంచాలక్‌గా ఫస్ట్ గేమ్‌లోనే నిర్ణయించుకున్నావు. సో, ఇక్కడ సంచాలక్‌కి మనీష్‌కి అండ్ ఇమాన్యుయల్‌కి చాలా పెద్ద గొడవ జరుగుతది. లాస్ట్‌కి బిగ్ బాస్ అనౌన్స్ చేయండి, తుది నిర్ణయం చెప్పండి అని చెప్తే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. దాదాపు అయితే అప్డేట్ వచ్చింది. మనకెవరో కంటెండర్ ఎవరు కెప్టెన్సీ అయ్యారో మనకి ఆల్మోస్ట్ దాదాపు అందరికీ తెలిసింది. సో, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎవరైతే మనకు న్యూ క్యాప్టెన్, ఫస్ట్ క్యాప్టెన్ ఎవరయ్యారో చెప్తా.